రాబర్ట్ ఏనన్ తాగుబోతుల మధ్య సువార్తికునిగా మారిన ఒకప్పటి త్రాగుబోతు. దారి తప్పిన కుమారుడు. రాబర్ట్ ఏనన్ స్కాట్లాండ్లోని డండీ పట్టణంలోనున్న హిల్ టౌన్ అనే ప్రాంతంలో 1834వ సంవత్సరము అక్టోబర్ 5వ తేదీన ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు డండీ జనాభా దాదాపు 30,000 ఉండేది. అయితే జనపనార పరిశ్రమ బహుగా అభివృద్ధి చెందటం వలన ఆయన మరణము నాటికి 4 రెట్లు పెరిగి 1,23,000 అయ్యింది. జనాభాతో పాటు పేదరికం కూడా పెరిగింది. అతని తండ్రి ఒక ప్రఖ్యాతిగాంచిన భవన నిర్మాణికుడు. ఆయన ఆ పట్టణంలో అనేకమైన భవనాలను నిర్మించాడు. వారిది కూడా ఒక మంచి భవనమే. బాలుడైన రాబర్ట్ తన తండ్రి స్వీయ పర్యవేక్షణలో భవన నిర్మాణపు పనిలో నైపుణ్యము సంపాదించుకున్నాడు. ఆ సమయంలో రెవరెండ్ జాక్ మ్యాక్పర్సన్ గారు డండీలోని హిల్ టౌన్ సంఘ కాపరిగా దేవుని సేవ చేసేవారు. అందరూ ఆయనను నరకాగ్ని జాక్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన బోధించే విధానము అంత తీక్షణంగా ఉండేది. నరకాగ్ని గురించి ఆయన చక్కగా అభివర్ణించేవాడు. కానీ ఆయన ఎంతో దయాళుడు. తన బలిష్టమైన దేహమును బట్టి రాబర్ట్ ఏనన్ ఎంతో అతిశయించేవాడు. గజ ఈతగాడైన రాబర్ట్ను జలసునకము అని తన స్నేహితులు పిలిచేవారు. నేల మీద మంచు పడి ఉన్నా, పొగమంచు కురుస్తూ ఉన్నా తాను నదిలోనో లేక సముద్రంలోనో దూకి ఈత కొట్టే స్నానం చేసేవాడు. ఉదయాన్నే రాబర్ట్ ఇంటివైపు చూస్తే పడక గది కిటికీ నుండి ఒక తాడు వేలాడుతూ ఉండేది. ఎందుకని మీరు ఆశ్చర్యపోతారేమో. రాబర్ట్ ఆ తాడును కాలుకు కట్టుకుని పడుకునేవాడు. వేకువజామునే ఇంటిలోని మిగిలిన వారు లేవకముందే స్నేహితులు వచ్చి ఆ తాడును నెమ్మదిగా లాగేవారు. రాబర్ట్ లేచి చడీ చప్పుడు కాకుండా ఆడుకోవడానికి స్నేహితులతో కలిసి ఏ అడవికో లేక పొలానికో పోయేవాడు. కానీ రాబర్ట్ ఈ కార్యాలను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. క్రమేణా దారి తప్పి దుష్ట స్నేహం ప్రారంభించాడు. తనలానే బలవంతులైన తిరుగుబోతుల సహవాసం అంటే తనకు ప్రీతి. బాల నేరస్తుడైన రాబర్ట్ ఒక గ్యాంగుకు నాయకుడు. నిదానంగా త్రాగుడుకు, ఇతర వ్యసనాలకు బానిసైపోయాడు. డండీలోని అన్ని మద్యశాలల్లో పెద్ద తగాదా కోరుగా పేరు సంపాదించుకున్నాడు. పట్టణములో జరిగిన ఒక అల్లరి నిమిత్తము అతడు చెరసాలలో వేయబడ్డాడు. ఒకవేళ తాను చెరసాల నుండి బయటపడితే తన ప్రవర్తనను మార్చుకుంటానని వాగ్దానం చేశాడు. అతడు ఆశించినట్లుగానే 3 నెలల అనంతరము అతడు విడుదల చేయబడ్డాడు. కానీ బయటికి వచ్చిన తరువాత శరామామూలే. నిరాశ చెందిన తండ్రి తన కుమారుడు కొత్త జీవనం ప్రారంభించడానికి సహాయము చేయాలని డబ్బిచ్చి అమెరికాకు పంపించాడు. దారి మధ్యలో ఓడ మునిగి వెంట్రుక వాసిలో మరణం తప్పించుకున్నాడు. కానీ ఒడ్డుకు చేరిన వెంటనే మరలా పాప మార్గాలలో మునిగిపోయాడు. తన నేర స్వభావము అతడిని నెమ్మదిగా ఉండనీయలేదు. మళ్ళీ జైలు పాలయ్యాడు. ఒక రాత్రి మైకంలో ఎటుపోతున్నాడో తెలియక వెళ్ళి రైలు పట్టాల మీద పండుకుని నిద్రపోయాడు. కానీ ప్రభువు కనికరించి ఉదయం వరకు ఏ ప్రమాదము జరగకుండా కాపాడాడు. త్వరలోనే డబ్బంతా వ్యయమైపోయింది. బట్టలు చినిగిపోయాయి. నిరాధారుడై తిరుగుతూ ఉత్తర సరిహద్దు దాటి కెనడాలో ప్రవేశించాడు. అది శీతాకాలం. తనకేదైనా పని దొరుకుతుందేమోనని వెతికి వేసారిపోయాడు. చివరికి ఒక వ్యక్తికి దయ కలిగింది. ఆయన పందులను పెంచే వ్యవసాయదారుడు. రాబర్ట్ కొంతకాలం వాటిని మేపాడు. కానీ ఆ పనిలో కూడా స్థిరంగా ఉండలేదు. సరి అయిన ఉద్యోగం దొరకక బ్రిటిష్ సైన్యంలో 1000వ కాల్బల పటాలంలో చేరాడు. కొద్ది కాలానికే ఆ సైన్య విభాగం కెనడా వదిలి ఇంగ్లాండులోని యాల్డర్షాట్కు చేరుకుంది. కఠినమైన సైనిక క్రమశిక్షణ వలన కొంతకాలం రాబర్ట్ అదుపులో ఉన్నాడు. కానీ దానిని తట్టుకోలేక ఒకరోజు యాల్డర్షాట్లో హాజరు పిలిచేటప్పుడు మాయమైపోయాడు. పక్కనున్న పొలాలలో నుండి దేశ దిమ్మరిలా పోతూ ఉన్నాడు. పాత బట్టలు వేసుకొని ఒక కాలికి ఒక రకం బూటు, మరో కాలికి మరొక రకం బూటు వేసుకుని తప్పించుకుపోతున్నాడు.
విశ్వాసఘాతకుల మార్గము కష్టమని అనుభవపూర్వకముగా తెలుసుకొని ఎలాగో తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. ఈసారి రాబర్ట్ తన తిరుగుబోతు జీవితాన్ని గురించి తప్పక పశ్చాత్తాపపడి ఉంటాడు అని తండ్రి అనుకున్నాడు. డబ్బు పంపించి తన కుమారుని ఇంటికి రప్పించాడు. ఆ దారి తప్పిన కుమారుని చేర్చుకోవడానికి డండీలోని తన గృహద్వారాలు తెరుచుకున్నాయి. కృప ద్వారా రక్షణ. తిరిగి వచ్చిన తరువాత కొద్ది కాలానికి తనకు సంభవించిన అవమానాన్ని మరిచిపోయాడు. తాను ఒక నూతన వ్యక్తిని అయ్యాననుకొని గత జీవితాన్ని గురించి అంత పట్టించుకోలేదు. తన జీవితాన్ని మార్చుకొని చెడ్డ అలవాట్లన్నిటినీ అధిగమించాలనుకున్నాడు. దానిని గురించి చాలా గర్వపడ్డాడు కూడా. ఇక తానేమాత్రము తాగుబోతును కాదనుకున్నాడు. తన స్నేహితుడు ఇతరులతో కలిసి తాగుతూ ఉండగా అతన్ని తీసుకురావడానికి ఆ స్థలానికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు తనతో రావటానికి ఒక షరతు పెట్టాడు. రాబర్ట్ ఒక గ్లాసు మాత్రమే సారా త్రాగి తాను నిజంగా మారానని నిరూపించుకోవాలి. రాబర్ట్ అలాగే చేశాడు. రాత్రంతా తాగుడుకు అలవాటు పడినవాడు ఒక్క గ్లాసుతో ఎలా సరిపుచ్చుకోగలడు? తన స్నేహితుని ఆ దుష్ట సాంగత్యాన్నుండి విడిపించటానికి బదులుగా తానే వారిలో చేరిపోయాడు. అలా త్రాగుతూ ఆ రాత్రి గడిపాడు. ఉదయానికి గత రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి భయకంపితుడైపోయాడు. తన ఆశలు, ప్రగల్భాలు, వాంఛలు అన్నీ చెల్లాచెదురైపోయాయి. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించి విఫలమైపోయాడు. తన జీవితము అసంపూర్ణమైనదని నిదానంగా గ్రహించాడు. తనలోని ఖాళీలను పూర్తి చేసే మార్గములను అన్వేషించనారంభించాడు. ఆ సమయంలో అనగా 1860 1861 మధ్యలో దేశంలో గొప్ప ఉజ్జీవము సంభవిస్తుండగా డండీపై కూడా దేవుడు ఉజ్జీవమును కుమ్మరించాడు. అప్పుడు డండీలోని బ్యాంకు వీధుల్లో ఉన్న కినెయిడ్ హాల్లో జరుగుతున్న సువార్త కూటాల్లో అనేక మంది రక్షణ పొందుతూ ఉన్నారు. ఈ కూటాలలో డంకన్ మథేసన్ గారు ప్రసంగిస్తున్నారు. తాను వెళ్ళాలా వద్దా అని ఆలోచించాడు. సరే, అందరితో పాటు వెళ్ళి బోధకుడు ఏమి చెబుతాడో వినాలనుకున్నాడు. కానీ ఆ సందేశం భారభరితమైన తన హృదయాన్ని తేలికపరచలేదు. నిస్పృహ వదిలి విచారం ప్రారంభమైంది. మెట్లపై కొంచెం సేపు ఆగాడు. ఇంతలో ఒక యవ్వనుడు వచ్చి రాబర్ట్ను పలకరించి, వెళ్ళొస్తాను, మరలా దేవుని న్యాయపీఠం దగ్గర కలుసుకుందాం అన్నాడు. కూటానికి వచ్చిన వారిలో కొందరు రక్షణ మార్గము కొరకు విచారించటానికి ఇంకా ఆ హాల్లోనే ఉన్నారు. తాను కూడా కనిపెట్టగలడా? స్వశక్తితో రక్షణ సంపాదించానని ఇంతవరకు చాలా ధీమాగా ఉన్నాడు. ఇప్పుడు తనను తాను తగ్గించుకొని రక్షణ ఎలా పొందాలో ఇతరులను అడగాలా? రాబోయే తీర్పును గురించిన తలంపు తనను ఆ పెద్ద హాలు ద్వారం దగ్గరకు నడిపించింది. కాని ఆ తలుపు యొద్దనున్న సహోదరుడు రాబర్ట్ను గుర్తుపట్టి అతడి ముఖం మీదే తలుపు మూసివేశాడు. రాబర్ట్ భయకంపితుడైపోయాడు. దీని అర్థం ఏమిటి? రక్షణ పొందకుండానే తాను నిత్యం బయటే ఉంచబడతాడా? అప్పటికి అర్ధరాత్రి అయింది. రాబర్ట్ వెళ్ళి జాక్ మ్యాక్పర్సన్ గారి ఇంటి తలుపు తట్టాడు. పాపం, ఆయన కొద్దిగా భయపడ్డాడు. తన ఎదురుగానున్న ఆజానుబాహుడు క్రూరంగా కనిపించాడు. అయితే లోపలికి పిలిచి విచారించగా విషయం వేరుగా ఉంది. రాబర్ట్ భయంతో వణికిపోతూ ఉన్నాడు. ఒకే ప్రాముఖ్యమైన ప్రశ్న అడగటానికి తాను వచ్చాడు. రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అపోస్తుల కార్యము 16:30లో ఆ అర్ధరాత్రి సమయంలోనే పౌలు ఫిలిప్పీ జైలు అధికారికి ఏం చేశాడో అదే ఆ పాదిరిగారు రాబర్ట్ ఏనన్కి చేశాడు. యేసుక్రీస్తులో ఉన్న రక్షణ వైపు చూపించాడు. ఫిలిప్పీ జైలు అధికారికి ఆ క్షణంలోనే విశ్రాంతి కలిగింది, కానీ రాబర్ట్కి దొరకలేదు. కొంతసేపైన తరువాత బయటికి వచ్చాడు. క్యాంపర్ టౌన్ అటవీ ప్రాంతమునకు వెళ్ళి ఆత్మహత్య చేసుకోమని సాతానుడు సలహా ఇస్తున్నాడు. పరిపరి విధాలా ఆలోచిస్తూ చివరికి తన ఇంటి సమీపంలోని ఒక గడ్డి గోదాము వద్దకు చేరుకున్నాడు. అందులో పశువుల ఆహారము కొరకు గడ్డిని ఎత్తైన స్థలంలో భద్రపరుస్తారు. పైకి ఎక్కి కృప కొరకు దేవునికి మొరపెడుతూ 13 గంటలు అలానే ఉండిపోయాడు.
ఉదయం అయ్యేసరికి బయట ప్రపంచమంతటికి వెలుగు వచ్చింది. కాని రాబర్ట్ హృదయంలోనికి వెలుగు ఉదయించలేదు. రాబర్ట్ ఎక్కడికి వెళ్ళాడో తెలియక తన చెల్లెలు, తల్లిదండ్రులు తన కొరకు వేట ప్రారంభించారు. చివరికి గడ్డి గోదాములో రాబర్ట్ను కనుగొని తినకపోయినా త్రాగకపోయినా కనీసం ఇంటిలోనికైనా రమ్మని బ్రతిమలాడారు. కాని తనకేమీ ఇష్టం లేదు, నిద్ర కూడా రాలేదు. అలా 3 రోజులు నిద్రాహారాలు మాని అలానే ఉండిపోయాడు. 3వ రోజు అయిన తరువాత రాబర్ట్ కనిపెడుతూ ఉండినాడు. రాబర్ట్, నీ పాపాలు క్షమించబడినాయి అని ఆకాశము నుండి తనకేదైనా స్వరం వినబడుతుందేమోనని ఎదురుచూచాడు. కాని తాను ఎదురు చూడని విధంగా 2 మనుషులు తనను చూడటానికి వచ్చారు. తన మనసులో ఏముందో వారికి తెలియదు. కాని దేవుడు వారిని నడిపించినట్లు వారు మాట్లాడారు. రాబర్ట్, పరలోకము నుండి ఏదో ఒక సూచన కోసం నీవు ఎదురు చూస్తున్నావు. రక్షణ నిశ్చయితనిచ్చే ఒక స్వరం వినడం ద్వారా గాని, లేక నీ అంతరంగంలో ఏదో ఒక వింత అనుభూతిని పొందడం ద్వారా గాని యేసును నమ్మి ఆయనలో విశ్రాంతి పొందవచ్చుననుకుంటున్నావు. దేవుడు తన వాక్యాన్ని నీకిస్తున్నాడు. నీవు దాని మీద ఆధారపడతావా? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షించబడుదువు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను అని యేసు ప్రభు చెప్పుచున్నాడు. ఆ 2 స్నేహితులు రాబర్ట్ దగ్గర నుండి వెళ్ళిపోయారు. కాని వారు చెప్పిన మాటలు రాబర్ట్ గారిని వదల్లేదు. ఇంకా 3 రోజులైన తరువాత వారిద్దరూ చెప్పిన మాటలు తనకే వర్తిస్తున్నట్లు అనిపించాయి. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. ఆయన ఆసన్నమైన వెంటనే చీకటి మటుమాయమైంది. తన వీపు నుండి భారం తొలగిపోయింది. ఆయన వచ్చాడు కాబట్టి తాను ఏమాత్రం త్రోసివేయబడడు. ఆయన వచ్చాడు కాబట్టి తాను అంగీకరించబడ్డానని నిశ్చయిత కలిగింది. పరలోకము నుండి రాబర్ట్, నీ పాపాలు క్షమించబడినాయి అను మాటలు వినబడితే ఎంత నిశ్చయిత ఉంటుందో తనకు అంత నిశ్చయిత కలిగింది. క్రీస్తు సేవ. ఆ రాత్రి డండీలోనున్న ఒక హాలులో కూటము జరగబోతూ ఉంది. రాబర్ట్ సువార్త వినటానికి వెళ్ళిన కూటము లాంటిది కాదది. అందుకు వ్యతిరేకమైనది. ఒక వ్యక్తి బైబిల్కు వ్యతిరేకంగా బోధించబోతున్నాడు. ఆ బైబిల్ ద్వారానే రాబర్ట్ ఆ దినాన్న తన రక్షకుని తెలుసుకున్నాడు. తాను మారు మనస్సు పొందిన ఆ రాత్రే ఇతరులతో కలిసి ఆ కూటానికి వెళ్ళాడు. కాని ద్వారం దగ్గరే ఆగిపోయాడు. లోపలికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా బోధించటం ఆయన వినదలుచుకోలేదు. అలానే ఇతరులు కూడా ఆ వ్యక్తి వలన మోసపోకూడదని కోరాడు. కాబట్టి తలుపు దగ్గర నిలబడి లోపలికి వెళ్లేవారికి సువార్త పత్రికలు పంచిపెట్టాడు. తన గత జీవితాన్ని ఎరిగిన వారందరూ నివ్వెరపోయారు. త్రాగి పోట్లాటలకు ఇతరులను నడిపించిన యవ్వనుడు ఇతడే కదా. తన హృదయంలో జరిగిన మార్పు తన ముఖంలో కూడా స్పష్టంగా ప్రతిఫలించింది. రక్షణానందముతో ప్రకాశిస్తున్నాడు. హిల్ టౌన్ ప్రాంతంలో కూడా పత్రికలు పంచేవాడు. ఆ దినం నుండి నశించిన ఆత్మలను వెతకటంలో నిమగ్నమయ్యాడు. డండీలో కొంతమంది యువకులు అదే భారాన్ని కలిగి ఉన్నారు. వారందరికీ రాబర్ట్ నాయకుడైనాడు. ప్రార్థన, వాక్య ధ్యానము కొరకు వారానికి ఒకసారి కలుసుకునేవారు. అప్పుడే ఆ వార కార్యక్రమాలను గురించి చర్చించుకునేవారు. వ్యాధిగ్రస్తులను దర్శించి పేదవారుండే ప్రాంతాల్లో ప్రార్థన చేసి సువార్తను ప్రకటించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవసరతలో ఉన్న వారికి రక్షణ సువార్తనందించడానికి తమ విరామ సమయాన్నంతా హెచ్చించేవారు. ఆ సమయంలో డండీలో ఎక్కడ చూసినా రాబర్ట్ కనిపించేవాడు. పగలు నిర్మాణ కార్మికునిగా పనిచేసేవాడు. సాయంకాలం ఏదో ఒక వీధి మూలలోనో పడవల రేవుల దగ్గర ప్రసంగించేవాడు. లేకపోతే చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి సువార్తను ప్రకటించేవాడు. రాత్రుళ్ళు త్రాగుబోతులకు, వేశ్యలకు ఏదో ఒక సహాయం చేయటానికి ప్రయత్నించేవాడు. ఎల్లప్పుడూ ముమ్మరంగా ఉండేవాడు. కాని పని అంటే ఎన్నడూ విసుగు చెందలేదు. సేవ విపరీతంగా పెరిగి ఒక్కోసారి పనికి వెళ్లకుండా 15 రోజుల పాటు సువార్త సేవలోనే ఉండిపోయేవాడు. అలాంటి సమయాల్లో తాను దాచుకున్న కొద్ది డబ్బుతో జీవనం సాగించేవాడు. మొదట పైప్స్తేర్ ప్రాంతంలో సేవ చేశాడు. ఒక సాయంకాలం ప్రసంగిస్తూ తాను మారు మనస్సు పొందక ముందటి కాలంలో వారికి వినోదం కలిగించడానికి పిచ్చిపాటలు పాడి వెర్రివానిగా నటించానని తన శ్రోతలకు గుర్తు చేశాడు. కాని ఈసారి వేరే పని మీద వచ్చాను.
వ్యత్యాసమైన పాటలు పాడతాను. పూర్వం నరక మార్గములో ఉల్లసిస్తూ మిమ్మల్ని కూడా ఉల్లసింపచేశాను. కాని ఇప్పుడు యేసునందు ఆనందిస్తూ పరలోక మార్గంలో పయనిస్తున్నాను. మీరు కూడా నన్ను వెంబడించాలని మిమ్మల్ని వెంటాడే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాను అన్నాడు. కొందరు మారుమనసు పొందారు. అది తనకు ప్రోత్సాహం కలిగించింది. అది అంత సులభం కాదు. నిత్యత్వం గురించి వినటానికి గాని మారుమనసు పొందటానికి గాని ప్రజలకు ఇష్టం లేదు. కొన్నిసార్లు ఆయనిచ్చే సందేశాన్ని హేళన చేసేవారు. అది చాలదన్నట్లుగా అప్పుడప్పుడు ఆయన మీద భౌతిక దాడులకు దిగేవారు. దేవుని కృపను బట్టి అదుపులో ఉన్నాడు కాని లేకుంటే తనను ఎదిరించిన వారి పని ముగించి ఉండేవాడే. వారిని ఎదిరించటానికి బదులుగా ప్రార్థన చేయటానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. తన ప్రసంగం పట్ల ఉన్న వ్యతిరేకతను చూచి నిరుత్సాహపడ్డాడు. దేవుడు తనతో ఉన్నాడా అనే అనుమానం కూడా కలిగింది. కాని కొద్ది రోజులకు జవాబు దొరికింది. ఒక కూటమైన వెంటనే ఒక యువకుడు లేచి నిలబడ్డాడు. ప్రసంగికుని దూషించడానికి కాదుగాని దేవుడు తనను రక్షించాడని చెప్పడానికి. 1864లో రాబర్ట్ డండీకి తిరిగి వచ్చాడు. మరలా నిర్మాణ కార్మికునిగా పనిచేసి విరామ సమయాన్ని దేవుని సేవ కొరకు హెచ్చించేవాడు. కొన్నిసార్లు ఉదయం 4 గంటలకే పనికి వెళ్ళేవాడు. అయితే సాయంకాలం వచ్చిన వెంటనే విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా బైబిల్ను తీసుకుని వీధుల్లోనికి వెళ్ళి ప్రసంగించేవాడు. ఆ దినాల్లో గ్రామాలకు వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి. తనకు సమయం చాలకపోతే పరిగెత్తుకుని వెళ్ళేవాడు. ఎన్నో పర్యాయములు పని నుండి అలసిపోయి తిరిగి వచ్చి తరువాత కొన్ని మైళ్ళ దూరంలోనున్న లోకీ గ్రామానికి పరిగెత్తుకుని వెళ్లి సువార్త కూటములు జరిపించేవాడు. ఇంతేగాక గజ ఈతగాడైన రాబర్ట్ గారు తన జీవిత కాలంలో డండీలోని టే నదిలో మునిగిపోతున్న 12 మందిని రక్షించాడు. వారిలో తన సహోదరుడు ఎబినేజర్ మరియు ఒక పేద వేశ్య కూడా ఉన్నారు. జీవితంలో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని టే నదిలో దూకిన వారిని రక్షించి వారికి ప్రభువును పరిచయం చేశాడు. ఒకసారి ఒకే దినము ఇద్దరిని కాపాడగా డండీ మానవతా సంఘం వారు ఆయనకు సత్కారము చేసి 2 పౌండ్లు బహుమతినిచ్చారు. రాబర్ట్ 1 పౌండ్ను వారికే తిరిగి ఇచ్చివేశాడు. వీధి కూటము. ప్రతి ఆదివారం ఉదయం ఫిష్ వీధిలోనో లేక కోటి సందుల్లోనో లేక టిండాల్ సందుల్లోనో ప్రసంగించేవాడు. చలికాలమైన మోకాళ్ల లోతు మంచుపడి ఉన్నా ఆయన అక్కడికి వెళ్ళేవాడు. ఒక్కోసారి వర్షం కూడా వచ్చేది. ఒకసారి తన బైబిల్ తడిచిపోయి పేజీలు కూడా తిప్పలేకపోయాడు. ఆ డండీ సందుల్లో నివసించే ప్రజలకు ఎలాంటి వాతావరణం రాబోతుందో తెలీదు. కానీ ఒకటి మాత్రం వారికి తెలుసు. రాబర్ట్ జీవించి ఉన్నంతకాలం ఆదివారం ఉదయం వచ్చి వారికి ప్రసంగం చేస్తాడు. డండీ సందు ఎలా ఉంటుందో ఊహించండి. ఇరుకైన సందు, ఎత్తైన కట్టడాలు, పైకి చూస్తే ఆకాశం కనబడదు. ఒకవేళ కనబడినా పొగతోనూ మంచుతోనూ కలిసి పొగాకు రంగులో ఉంటుంది. బట్టలు ఆరబెట్టడానికి సందు ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు పైపులు కట్టి ఉంటాయి. త్రాగుబోతులు బురదలో దొర్లుతూ ఏదో గొణుగుతూ ఉంటారు. వాళ్ళేమి చెబుతున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. ఎవ్వరూ లెక్క చేయరు కూడా. పిల్లలను చూస్తే చలికాలమైనా గాని అర్ధనగ్నంగా ఉంటారు. వెట్ట కలగటానికి చీకటి గదుల్లో ఇటూ అటూ పరిగెడుతూ ఆడుతూ ఉంటారు. కానీ సందు మూలలో ఆకర్షణీయమైంది ఒకటుంది. అది పాడే స్వరం. త్రాగుబోతు పాట కాదుగాని అది ఒక కీర్తన. మధురమైన స్వరం కాదుగాని హృదయమంతటితో పాడే గంభీర స్వరం. ఆ స్వరం రాబర్ట్ గారిదే. రాబర్ట్ గారు ప్రార్థన ప్రారంభించగానే చిన్న గుంపు కూడుకుంటుంది. తన పరలోకపు తండ్రి మీద పూర్తిగా ఆనుకున్న నిజమైన బిడ్డలా ప్రార్థించేవాడు రాబర్ట్ గారు. బొగ్గుగని కార్మికులు, సముద్రపు టొడ్డున పనిచేసే కూలీలు, జాలరుల భార్యలు, భిక్షగాండ్రు, తిరుగుబోతులు ఆ సందు మూలలో కూడుకునేవారు. రాబర్ట్ సాధారణముగా దేవునితో సమాధానం అనే అంశం మీద ప్రసంగించేవాడు. దేవునితో సమాధానం అనేది ఒక గొప్ప విషయం. ఆ సమాధానం నీకుంటే దేవుడు నీ స్నేహితుడు. అప్పుడు నీ పక్షాన ఎవరున్నారు, నీకు వ్యతిరేకులు ఎవరు అనే వాటిని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. దేవునితో సమాధానం కలిగి ఉంటే నీ వ్యక్తిత్వంలోనూ నీ మనస్సాక్షిలోనూ సమాధానం కలిగి ఉంటావు. దేవునితో సమాధానం కలిగి పరుండి నిద్రించటం ఎంత మధురం. చెరసాలలో మధ్యరాత్రి పౌలు శీలలు
పాడగలిగినట్లు చేసింది ఈ సమాధానమే. హతసాక్షులు పెండ్లికి వెళ్తున్నట్లుగా మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొని అగ్నిజ్వాలల మధ్యలో ఆనంద గీతాలు ఆలపింపచేసింది ఈ సమాధానమే. ఈ సమాధానం కష్టాలలో నిన్ను ఆదరించి ఆనందింపచేస్తుంది. చనిపోయేటప్పుడు అది అతి మెత్తని క్షేమకరమైన దిండు లాంటిది. అలాంటి దిండు మీద పండుకొని ఈ రాత్రి నీవు మరణించవలసి వస్తే యేసు ప్రభు హస్తాలలో నీవు మేల్కొంటావు. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అదే ఫిలిప్పీ 4:7 దాన్ని నీవు పొందుతావు. ప్రసంగికుని చుట్టూ జనులు గుమిగూడి ఉండగా మూలలో అలజడి రేగేది. సారా దుకాణ యజమాని కోరిక ప్రకారం ఆ కూటాన్ని చెరపటానికి పోలీసు వచ్చేవాడు. తాను వేదికగా వినియోగించుకుంటున్న కుర్చీ దిగి రాబర్ట్ వెళ్ళిపోయేవాడు. కానీ ఆయన వెళ్ళిపోవటం ప్రజలకు ఇష్టముండేది కాదు. తమను ప్రేమించబట్టే రాబర్ట్ వారి మధ్యకు వస్తున్నాడని వారికి తెలుసు. యజమానునికే మొదటి స్థానం. 1862లో రాబర్ట్ వివాహం చేసుకున్నాడు. స్టోన్ హెవెన్లో ఏర్పాటు చేయబడిన ఈశాన్య తీర ప్రాంత మిషన్ వారి మిషనరీగా ఆ ప్రాంతంలో సేవ చేశాడు. ఒకరోజు 5 షిన్నింగులుంటే నీ చిత్రపటం గీయించుకోవచ్చు అని తన భార్య చెప్పింది. జోనీ, పేదలకు కడపత్రాలు పంచిపెట్టడానికి నా దగ్గర 5 షిన్నింగులుంటే ఎంత బావుండును అని సమాధానమిచ్చాడు. మరొక రోజు భర్త టోపీని గురించి ప్రస్తావించింది. ప్రసంగించేటప్పుడు టోపీ చేతిలో పట్టుకోవడం తనకు అలవాటు కాబట్టి దాని రూపమే మారిపోయింది. భర్త కొత్త టోపీ కొనుక్కుంటే బాగుండుననుకుంది. కానీ రాబర్ట్ టోపీని గురించి అంతగా పట్టించుకోలేదు. ఇది చాలు జోనీ, నాకు కావలసిందంతా మంచి హృదయం, కానీ మంచి టోపీ కాదు. మనం ఈ లోకపు విషయాలను వెతకకూడదు. పరలోకపు విషయాలు, దేవుని కృప మాత్రమే మనకు కావాలి. దానినే ఇతరులు పొందినట్లు చేయాలి. అవును, ఇతరులు దానిని పొందినట్లు చేశాడు. 33 సంవత్సరాల యవ్వన ప్రాయంలోనే ఆయన చనిపోయాడు. కానీ జీవితాంతం పాపులను ప్రేమించి వారి కొరకు దివారాత్రులు తన శక్తినంతా వెచ్చించాడు. ఆయన చనిపోవటానికి 6 నెలల ముందు తన మీద కంటే ఇతరుల మీద ఆయనకున్న ప్రేమ ఎక్కువ అని నిరూపించబడింది. గ్లాస్గోలో తనకు మంచి పని ఇస్తామన్నారు. అక్కడ తనకు ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ దినాలలో పని చేసుకునేవారు చాలా పేదరికంలో ఉండేవారు. కొంచెం డబ్బు అదనంగా వచ్చినా అది చాలా ప్రయోజనకరంగా ఉండేది. కానీ రాబర్ట్ లేదు, దేవుడు ఇప్పుడే నా ప్రయాసలను దీవిస్తున్నాడు, నేను వెళ్ళను. డబ్బు సంపాదించటం కంటే ఆత్మలను సంపాదించటం ముఖ్యం అన్నాడు. రాబర్ట్ చేసుకున్న ఆ తీర్మానాన్ని దేవుడు దీవించాడు. ఆ దినం నుండి తాను చనిపోయే వరకు జనులు తన కూటాలకు గుంపులుగా వచ్చేవారు. అనేక మంది ఆశీర్వదించబడ్డారు. రాబర్ట్ చూసిన ఆఖరి చలికాల ప్రారంభంలో ఒక రాత్రి తాను చలిలో వణుక్కుంటూ వచ్చాడు. భర్త కోటు చాలా పాడైపోయిందని, చలికాలం మొదలక ముందే ఒక కొత్త కోటు కావాలని భార్య చెప్పింది. సరే జోనీ, దాని గురించి ప్రభువుకు చెబుదాం, ఒకవేళ ఆయన కొత్త కోటు ఇస్తాడేమో. ఆ రాత్రి ప్రార్థనలో కోటును గురించి విన్నవించారు. ఆ మరుసటి రోజు ఒక తెలియని వ్యక్తి నుండి కోటుకు కావలసిన డబ్బుతో ఒక ఉత్తరం వచ్చింది. అలాంటి సంఘటనే ఇంకోటి జరిగింది. జోనీ మిగిలిన వారంతా తమ పిల్లలను విహారానికి బయటికి తీసుకువెళ్తున్నారు అని రాబర్ట్తో చెప్పింది. అది విని రాబర్ట్ కదిలిపోయాడు. సరే, దేవుడు మనకు కూడా మార్గం తెరుస్తాడు, అప్పుడు మనం కూడా పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళవచ్చు అన్నాడు. మరుసటి రోజే మార్గం తెరువబడింది. వారి విహారయాత్రకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. ప్రభువు కావలసిన దానికంటే ఎక్కువే పంపించాడు. కొన్ని కడపత్రాలు కొన్నాడు. కాబట్టి తనకు అత్యంత ప్రీతికరమైన ఆత్మలను వెతికే పనిలో ఆ దినం గడిపాడు. తన జీవితం ఆఖరి 6 నెలల్లో అనేక మంది ఆత్మలను మేల్కొల్పగలిగాడు. బహిరంగ స్థలాలలోనూ తనకు ఇవ్వబడిన సామాన్యమైన హాలుల్లోనూ కూటాలు జరిగించేవాడు. ఒక కూటమైన తరువాత ఒక యువకుడు వెళ్ళిపోతూ ఉండినాడు. అప్పుడు ప్రసంగికుని బలమైన హస్తం అతని భుజం మీద పడింది. ఇంటికి ఇద్దరం కలిసి వెళదాం అన్నాడు ప్రసంగికుడు. ఇద్దరూ కలిసి వెళ్తుండగా రాబర్ట్ గారు, నీ ఆత్మస్థితి ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది. రక్షించబడ్డానని ఎలా అనుకుంటున్నావు? మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చింది గాని రెండవ ప్రశ్నకు నోట మాట రాలేదు. చాలా ఇరకాటంలో పడ్డాడు.
ప్రసంగికుని నుండి తప్పించుకు పారిపోతే బావుంటుందనుకున్నాడు. త్వరలోనే వారు ఒక బావి దగ్గరకు వచ్చారు. రాబర్ట్ గారు అక్కడున్న ఒక స్త్రీతో మాట్లాడటానికి ఆగాడు. ఆ యువకుడు పారిపోవడానికి అదే మంచి తరుణం అనుకున్నాడు, కానీ పారిపోలేకపోయాడు. మరలా రాబర్ట్ గారు వచ్చి, ఎప్పుడైనా ప్రార్థన చేశావా అని అడిగారు. పరలోక ప్రార్థన చేశాను. అందుకు రాబర్ట్ గారు, శుద్ధ హృదయం కోసం ఎప్పుడైనా ప్రార్థించావా? లేదు అని ఆ యువకుడు జవాబిచ్చాడు. వారు విడిపోక ముందు నూతన హృదయం కొరకు ప్రార్థిస్తానని ఆ యువకుడు వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం నెరవేర్చలేదు. పండుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా తాను భంగపరిచిన వాగ్దానము మనసులో మెదులుతూ ఉంది. రాత్రి నిద్ర రావటం లేదు. ఇక వేరే గతి లేక ప్రార్థన ప్రారంభించాడు. రాత్రంతా అలా ప్రార్థిస్తూనే ఉన్నాడు. అంతకుముందు సాయంత్రం రాబర్ట్ గారి దగ్గర నుండి పారిపోవాలనుకున్నవాడు ఉదయాన్నే తన కొరకు వెతకనారంభించాడు. చివరకు మారుమనసు పొందాడు. రాబర్ట్ గారు ఆ యువకునితో మాట్లాడిన తరువాత ఎన్నో గంటలు ప్రార్థన చేసి ఉంటారు. అలా ఎన్నో రాత్రులు ప్రార్థనలో గడిపేవారు. మిగతా రాత్రులు ఎలా ఉన్నా శనివారం రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. రాబర్ట్ గారు ప్రసంగించిన కూటానికి హాజరైన యువకుడు బోధకుడు రహస్యముగా తన పాపాలన్నీ కనుగొన్నాడని అనుకున్నాడు. కానీ ఆ యువకుని గురించి రాబర్ట్ గారికి ఏమీ తెలియదు. కానీ ప్రభువుకన్నీ తెలుసు. ఆ యువకుని పాపాలను ఒప్పించటానికి దేవుడు రాబర్ట్ గారి సందేశాన్ని వాడుకున్నాడు. తనకు సహాయం చేయటానికి రాబర్ట్ గారిని పంపినందుకు ఆ యువకుడు దేవుణ్ణి బహుగా స్తుతించాడు. ఆఖరి వారం. అది 1867వ సంవత్సరం జూలై 24వ తేదీ బుధవారం. ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంది. డండి యొక్క క్రేగ్ రేవులో చాలా తెప్పలు తేలుతూ ఉన్నాయి. అలాంటి ఒక దానిలో రాబర్ట్ ఏనన్ ఒక్కడే ఉన్నాడు. కానీ ఆయన ఒంటరిగా లేడు. తనను నమ్మిన వారికి యేసుప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఆయన సన్నిధి ప్రత్యేక రీతిగా ఆవరిస్తుంది. ఇది అలాంటి సంఘటనలో ఒకటి. రక్షకుని సన్నిధి ఆయనకు సమీపంగా ఉంది. నిత్య సంతోషం ఉదయించినట్లుంది. పరలోకంలో ప్రవేశించానా అని రాబర్ట్ ఆశ్చర్యపడ్డాడు. ఆ తెప్ప నెమ్మదిగా కదలడంతో తానింకా భూమి మీదే ఉన్నానని గ్రహించాడు. నేనింకా పరలోకం చేరలేదు. బహుశా త్వరలోనే అక్కడ ఉంటాను అనుకున్నాడు రాబర్ట్. నీళ్లలో దేవుడు నా దగ్గరికి వచ్చాడు. నేను పరలోకం చేరాననుకున్నాను. ఈ దినాలలో నా గురించి ఏదైనా వింతైన వార్త వింటే ఆశ్చర్యపడవద్దు అని ఇతరులతో చెప్పాడు. మరుసటి ఆదివారం యథావిధిగా వీధిలో కూటం జరపడానికి పోలీసు అనుమతి కొరకు వెళ్ళాడు. తన స్నేహితులతో తిరిగి వెళుతూ, నా స్వంత స్థలం ఇంకోసారి దొరికింది విల్లి అన్నాడు. ఆ ఉదయం కోటి సందులో కూటం దేవునితో నిత్యకాలం అనే పాటతో ప్రారంభమైంది. ప్రసంగం మధ్యలో ఆ బుధవారం జరిగిన సంఘటనను గురించి ప్రస్తావించాడు. ప్రియులారా, పోయిన బుధవారం ఉదయము నేను నీళ్లలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. ప్రభు తన మహిమను నాకు చూపించాడు. ఆ సంతోషాన్ని రుచి చూస్తే క్రీస్తును త్రోసివేసే మీ బుద్ధిహీనతను గురించి ఆశ్చర్యపడతారు. ఇక మీదట మీకు ప్రసంగించే అవకాశం నాకు లేకపోవచ్చు. వచ్చే ఆదివారం లోపే నేను పరలోకంలో ఉండవచ్చు. ఆ కూటం ఉదయం జరిగింది. ఆ రాత్రి వరకు అనేక స్థలాల్లో కూటాలు జరిపించాడు. అలసిపోయిన అత్యానందంతో ఆ రాత్రి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి బుధవారం అనగా జూలై 31, 1867 ఉదయం 4 గంటలకే లేచాడు. చాలాసేపు ప్రార్థించాడు. తాను పనికి వెళుతూ చేతిలో చాక్పీస్ తీసుకున్నాడు. గేటు మీద మరణం అని వ్రాశాడు. గేటు దాటి కొంచెం సేపు ఆగాడు. వంగి నిత్యత్వం అని నేల మీద వ్రాశాడు. తిరిగి రేవులో పనిచేయడానికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్న సమయంలో ప్రజల కేకలు గందరగోళంగా వినపడ్డాయి. జాన్ గ్రహం అనే ఒక చిన్న బాలుడు టే నది సముద్రంలో కలిసే క్రేగ్ రేవు వద్ద నీటిలో పడి కొట్టుకుపోతున్నాడు. క్రేగ్ రేవు వద్ద ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. రాబర్ట్ గారు వెంటనే స్పందించాడు. తన కోటును ఒక కాలిబూటును తీసివేసి రెండో కాలిబూటుతోనే నీళ్లలోకి దూకి ఆ పిల్లవాడి వైపుకు వేగంగా ఈదుకుంటూ వెళ్తున్నాడు. ప్రజలందరూ ఒడ్డున ఉండి గమనిస్తున్నారు. ఎంతో నైపుణ్యంతో రాబర్ట్ గారు మునిగిపోతున్న వారిని రక్షించటం వారు ఇంతకు ముందు చూచియున్నారు. ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని ధీమాగా ఉన్నారు.
ఆ బుధవారం కూడా మిగతా రోజుల్లాగే అనిపించింది. పిల్లవాడికి ఒడ్డుకు మధ్య కేవలం 10 అడుగుల దూరమే ఉంది, కానీ ప్రవాహంలో చాలా దూరం కొట్టుకుపోయాడు. అందరూ అనుకున్నట్లుగానే రాబర్ట్ గారు మునిగిపోతున్న కుర్రవాడిని వెంటాడి అతని ఎడమ చేయి దొరకబుచ్చుకొని క్రేగ్ రేవులో స్టీమ్ బోట్లు నిలిపే ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్తున్నాడు. బలమైన అలలు లేస్తున్న ఉధృత ప్రవాహాన్ని అధిగమించడానికి ఆయనకు బలం చాలటం లేదు. రాబర్ట్ గారు ప్రమాదంలో పడ్డాడని గ్రహించిన ప్రేక్షకులంతా నిశ్చేష్టులైపోయారు. 3 యువకులు ఒక చిన్న పడవలోనికి దూకి వేగంగా రాబర్ట్ గారి వైపునకు తెడ్లు వేశారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. రాబర్ట్ గారు పైకెత్తి పట్టుకున్న బాలుడు క్షేమంగా ఉన్నాడు, కానీ ఒడ్డుకు కేవలం 4 అడుగుల దూరంలో రాబర్ట్ గారు నీటి అడుగుకు వెళ్ళిపోయాడు. డేవిడ్ అండర్సన్ అను యువకుడు ఒడ్డు వెంబడి పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లలోకి దూకి రాబర్ట్ గారిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. డేవిడ్ చేతికి కుర్రవాడు మాత్రమే దొరకగా రాబర్ట్ గారు కొట్టుకునిపోయారు. సాయంకాలం 8 గంటల ప్రాంతంలో ఆయన దేహాన్ని కనుగొన్నారు. రాబర్ట్ గారు చనిపోయినప్పుడు డండియే ఒక సోదరుని పోగొట్టుకున్నట్లుంది. బ్రతికి ఉండగా వారు అంతగా పట్టించుకోలేదు. చనిపోయిన తరువాత ఆయన ఆశ్చర్యకరమైన జీవితాన్ని గురించి, విషాదకరమైన మరణాన్ని గురించి మాట్లాడుకున్నారు. 1867 ఆగస్టు 3వ తేదీన ఆయన భూస్థాపన జరిగింది. కొన్ని వేల మంది ప్రజలు ఆయనకు కన్నీటి వీడ్కోలు ఇచ్చారు. అంత్యక్రియల ఆరాధన ప్రారంభముగా ఒక పాదిరి గారు ఇంటి బయట ప్రార్థన చేశారు. నిత్యత్వం అని వ్రాసి ఉన్న రాయి మీద ఆయన నిలబడ్డారు. రాబర్ట్ గారు సభ్యుడుగా ఉన్న సంఘములో ఆదివారం అంత్యక్రియల ఆరాధన ప్రసంగం చేయబడింది. వాక్య భాగం, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయెను. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. కానీ రాబర్ట్ గారు అక్కడ లేడు. మరణం అనే ద్వారం గుండా నిత్యత్వంలోనికి దాటి వెళ్ళిపోయాడు. భూలోక సంఘాన్ని విడిచి పరలోక సంఘానికి వెళ్ళాడు. తన భార్యను 3 చిన్న కుమార్తెలను విడిచి ప్రభుతో నివసించడానికి వెళ్ళిపోయాడు. నాడు డిఎల్ మూడీ గారి కుడి భుజముగా వ్యవహరించిన శాంకీ గారి సతీమణి ఐరా శాంకీ గారు ఆయన మరణమును గూర్చి విని ఈ విధంగా వ్యాఖ్యానించారు. స్కాట్లాండ్లోని డండీకి చెందిన రాబర్ట్ ఏనన్ ఆ పట్టణములోని అతి నీచమైన వారిలో ఒకడు. కానీ అతడు మారుమనస్సు పొందిన తరువాత ఆ స్థలములో గొప్పగా వాడబడిన మిషనరీలలో ఆయన ఒకడుగా మారినాడు. రాబర్ట్ ఏనన్ గారు ఒక్క సంఘమును కూడా స్థాపించలేదు, ఒక్క పుస్తకము కూడా వ్రాయలేదు. పాదిరిగా ఒక్కసారి కూడా దేవుని మందిర వేదిక మీద ప్రసంగము చేయలేదు. కానీ 19వ శతాబ్దములోని డండీ పట్టణములోని గుడిసెలలో, చీకటి కూపాల్లో నివసిస్తూ చాలీచాలని దుస్తులతో, త్రాగుడు చేత పట్టబడి కూటికి తిప్పలు పడుతున్న దీన దరిద్రుల ఆత్మల పట్ల ఆయన ఎంతో భారము కలిగి జీవించాడు. మురికి పీలికలు ధరించి కుళ్ళు కాలువల చెంత ఆడుకునే చిన్నపిల్లల పట్ల క్రీస్తు ప్రేమను కనుపరిచాడు. అందుకే ఆయన డండీ జ్ఞాపకాలలో నేటికీ సజీవునిగా ఉన్నాడు. మరి నేటి క్రైస్తవ్యము ఎవరిని ప్రేమిస్తున్నది?